నా దాసుడు రోగంతో ఉన్నాడు, వాడు చచ్చిపోయేటట్టున్నాడు, వాడు నీ దగ్గర తీసుకొద్దాం అనుకున్నాము, లేదు నేనే వస్తాను నువ్వు అన్నావు, నువ్వు రానవసరం లేదు, వాడు నీ దగ్గర రానవసరం లేదు, అయ్యా ఒక్క మాట చెప్పు చాలు. ఎన్ని ప్రసంగాలు చేస్తూ వస్తుంది అది? సరే, ఇప్పుడు ఇమ్మీడియట్గా కావలసిన విశ్వాసం మీకు ఎక్కడి నుంచి వస్తుంది? ఎన్ని ప్రసంగాలు చేయాలి అప్పుడు మీకు? ఈ ప్రసంగం చేసిన టపమంటే జాగ్రత్త వినండి. విశ్వాసం ట్రూ, దెర్ ఈజ్ ఎ ఫెయిత్. అయితే నీ విశ్వాసం నీ పరిస్థితికి మార్పు చేయగలదా? నీ విశ్వాసం నీ పరిస్థితిని మార్పు చేసి దాన్ని బాగు చేసి నీ ముందుకు తీసుకురాగలిగినటువంటి కెపాసిటీ నీ విశ్వాసానికి ఉందా? నీ విశ్వాసం లేనప్పుడు నీకు ఉండాల్సింది ఏంటి? తలకాయ, అంతేనా? కనీసం విశ్వాసం లేనప్పుడు, విశ్వాసం ద్వారా మార్పు పొందగలిగినటువంటి శక్తి నీకు లేనప్పుడు ఉండాల్సిందేంటి? కనీసం జ్ఞానం. అవునా కదా? కాబట్టి ఒక మాట మీతో చెప్తున్నాను, ప్లానింగ్ ఎవరికి ఉంటుందో ఫెయిల్యూర్ వాళ్ళ జీవితంలో 99.9% ఉండదు. విశ్వాసం ఎవరికి ఉంటుందో వాళ్ళ జీవితంలో పడిపోవడం, నష్టపోవడం అనేది వాళ్ళ జీవితంలో ఉండదు. అయితే యేసుక్రీస్తు ఇక్కడ జరిగింది ఏంటంటే, పర్పస్ఫుల్గా ప్రభువే కొంతమందిని, నీకు ప్లానింగ్ ఉన్నా, నీకు విశ్వాసం ఉన్నా, ఏదున్నా, కొందరిని ఆయన స్కూలింగ్లో, ఆయన కాలేజ్ టీచింగ్లో ఆయన నీకు బోధించాలన్న దాన్ని నీకు బోధించాలనుకున్నప్పుడు ఆయనే నిన్ను అక్కడికి నడిపిస్తాడు. నీకు పొద్దున్నే నీళ్లు తాగాలని తెలుసు, నీళ్లు తాగంగానే బ్రేక్ఫాస్ట్ ఎలాంటి మొలకలు తినాలో నీకు తెలుసు, ఏ మినరల్స్ తినాలో, ఏ కార్బోహైడ్రేట్స్ తినాలో, ఏ విటమిన్స్ తినాలో, ఏమేం తినాలో అన్నీ తెలుసు. మధ్యాహ్నం ఏం తినాలో, రాత్రి ఏం తినాలో, పడుకునే ముందు ఏం తినాలో, మధ్యరాత్రులు ఏం తినాలో కూడా అన్నీ బాగా తెలుసు. అంత పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తారు. అయినా రోగం వచ్చేసింది. ఎందుకు? కొన్నిసార్లు కొంతమందిని ఆయన కావాలని ఈ అనుభవంలోకి తీసుకెళ్తాడు. ప్రైజ్ లార్డ్. తుఫాను వస్తుందని తెలుస్తున్నాడు, గాలి వస్తుందని తెలుస్తున్నాడు, ఎందుకు తీసుకెళ్ళాడు? వెళ్తూ వెళ్తూ ఎందుకు పడుకున్నాడు? ఆ పడుకోవటం కూడా అలలు విసిరి నావ మీద కొడుతూ ఉంటే ఎట్లా నిద్రపోగలిగాడు? వీళ్ళు లేపేంత వరకు యేసుక్రీస్తు ఎందుకు లేగలేదంటే, ఆయనకు నిద్ర వచ్చి కాదు, నిద్రపోతూ కాదు. ఈ పరిస్థితుల్లో వీళ్ళ స్పందన ఎలా ఉంటుందో చూడ్డానికి, ఈ కష్టంలో, ఈ విమర్శలో, ఈ శ్రమలో, ఈ ఇబ్బందిలో నువ్వెట్లా స్పందిస్తావో చూడ్డానికి. ఇప్పుడు వరకు నువ్వేమి నేర్చుకున్నావో, ఇప్పుడు వరకు యేసుక్రీస్తు వెనకాల నేనున్నాను, అందరూ చూస్తే బాబా ఒక అపాయింట్మెంట్ ఇచ్చి బాబు, ఇప్పించి బాబు, యేసుప్రభు ఆగవా, చాలామంది ఉన్నారు నీకంటే ముందు, లేదు సార్ దయచేసి ఎందుకంటే నువ్వు పెద్ద విఐపివి, ఆయన వెనకాల నువ్వు ఉంటున్నావు అంటే చాలా గొప్ప. ఇప్పుడు ఈయనే తీసుకెళ్ళి ఏం చేశాడు? నిన్ను సముద్రంలో పెట్టాడు. ఈయనే తీసుకెళ్ళి సముద్రంలో పెట్టి ఆయన చూస్తున్నాడు, అసలు నువ్వేం మాట్లాడతావా అని. ఇక్కడే యేసుప్రభుతో మేమున్నా, మాతో యేసుప్రభు ఉన్నాడు. ఎవడైనా మమ్మల్ని కలుసుకుని యేసుప్రభుని కలుసుకోవాలి, యేసుప్రభుని కలుసుకుంటే మమ్మల్ని కలుసుకుంటే ఒకటే, మేము ప్రార్థన చేసిన యేసుప్రభు ప్రార్థన చేసినా ఒకటే అన్నట్టుగా ఉంది. ఇప్పుడు వీళ్ళని భూమి మీద కాకుండా, కాళ్ళ మీద ఆధారంలో కాకుండా తీసుకెళ్ళి నీళ్ళలో పెట్టాడు. నీళ్ళలో పెట్టిన తర్వాత ఇప్పుడు వీళ్ళ నోట్లోంచి ఏమొస్తారు? మేము యేసుతో ఉన్న వాళ్ళం అంటున్నారా, లేకపోతే చింతలేదో అంటున్నారా? నిన్ను, నీ విశ్వాసాన్ని, నీ ధైర్యాన్ని, నీ వాక్యం, నువ్వు నేర్చుకున్న జీవితాన్ని, నీ ప్రార్థనా జీవితాన్ని ఆయన ఒక టెస్ట్కి పెడతాడు దేవుడు. ఆ టెస్ట్లో చెప్పండి, నువ్వు నేను ఏం మాట్లాడతామో అదే మనం నేర్చుకుంది, ఏం పలుకుతామో అదే మనలో ఉంది, ఎలా స్పందిస్తావో అదే నువ్వు. ఆమేన్. దేవుడే నిన్ను ఒక పరిస్థితిలోకి తీసుకెళ్తాడు, నీ నోట్లోంచి ఏం బయటకు వస్తుందో,
నీ అంతరంగంలోంచి ఏం బయటకు వస్తుందో, నీ ఫ్రస్ట్రేషన్లో నుంచి కోపం వస్తుందా, విశ్వాసపు మాటలు వస్తాయా, తండ్రి నీకు స్తోత్రం అని వస్తుందా, ఏమైపోయావు ఎక్కడున్నావు అంటావా, లేకపోతే నువ్వు నాతో ఉన్నావు, నన్ను ఒంటరిగా విడిచిపెట్టావు, నీ పరిశుద్ధుని పాతాళంలో విడిచిపెట్టావు అని దావీదులాగా ప్రార్థన చేసే విశ్వాసం నీలో ఉందా? నేను టెస్ట్ చేయటానికి కొన్నిసార్లు ఆ పరిస్థితిలోకి ఉన్నాయా మీకు ఈ అనుభవాలు? ఒకవేళ లేకపోయినా రావాలని కోరుకోవద్దు, బట్ వస్తే మాత్రం నేను ఎలా ఉండాలో అలా ఉండాలి ప్రభువా. అల్ప విశ్వాసి, ఇన్ని సంవత్సరాలు విన్న వాక్యం, ఇంత వాక్యం తెలుసు నీకు, ఇన్ని కబుర్లు చెప్పావు, ఫస్ట్ వాగ్దానం వస్తే సనకలో పెట్టుకుని ఫస్ట్ చూసింది నువ్వే. ఇవన్నీ ఆయన మాట్లాడ్డు, ఆయనతో అనిపించుకోకూడదు నువ్వు నేను. ఏ పరిస్థితినైనా ధైర్యంగా ఫేస్ చేయడానికి జీవితాన్ని మనం ఏం చేయాలి? సిద్ధపరచుకోవాలి.